దిశ చూస్తే దిశలో మనకి ప్రధానంగా ఈ కొత్త ఐటీ బిల్లుకి ఆమోదం పొందేసింది నిన్న. అసలు ఎటువంటి దాని గురించి డిస్కషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అనుకున్నది పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బయట వేరే పనుల్లో ఉన్నారు బిజీగా. ఈడీ కేసులో శిక్షలు 0.1% మాత్రమే. దేశవ్యాప్తంగా ఆ సంస్థ కేసుల్లో కనిపించని పురోగతి. గత 10 ఏళ్లలో 5,892 కేసులు నమోదైనవి. 10 ఏళ్లలో 5,892 కేసులు నమోదైతే ఎన్ని కేసుల్లో శిక్ష పడిందండి? 0.01%. 0.01% కేసుల్లో శిక్ష పడింది. ఇది మన ఈడీ యొక్క గొప్పతనం. మొన్న కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా అంది, ఈడీ రాజకీయ దాన్ని ఏమంటారు, ఒక రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలా పనిచేస్తుంది ఈడీ అని మొన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. నిజమే అనిపిస్తుంది అది. 4th సిటీలో డ్రై పోర్ట్ కడతారంటండి ఈయన. అక్కడ నుంచి నేరుగా బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే నెట్వర్క్, ఎగుమతులకు సులువైన విధానం తేరన్న సర్కారు, త్వరలోనే పనులకు శ్రీకారం. ఈయన 4th సిటీ మా దాంట్లోనే ఆయన, మిగతా ఏం పట్టించుకోవట్లే ఆయన. అయ్యో జీవన్ పాపం, భార్య మృతదేహాన్ని బైక్కి కట్టాడంట ఆయన. మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ట్రక్, ప్రాణాలు కోల్పోయిన భార్య, మృతదేహాన్ని బైక్ వెనక సీటు కట్టి తీసుకెళ్లిన భర్త. అయ్యయ్యో, చూసారా? జగిత్యాల కలెక్టరేట్లో అమానుషం. తన గోడు చెప్పుకునేందుకు ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడు వీల్చైర్తో సహా బయటికి లాక్కెళ్ళిన సిబ్బంది. ఇదండి మన ప్రజాప్రభుత్వం, ఇదే. నెలకు 2 లక్షలంట, 50 లక్షలు పెట్టుబడి పెడితే ఇచ్చేస్తారంట. రిషి అగర్వాల్ అనే వ్యక్తి బంపర్ ఆఫర్. మన ఊరు మన సౌత్ మార్ట్ షాపింగ్ మాల్ పేరిట వసూళ్లు. నారాయణఖేడ్ సెగ్మెంట్లోనే నాగల్ గిద్దలో నయా దందా, ఎలాంటి అనుమతులు లేకుండా. ఎట్లా నమ్ముతారండి జనం? నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళు దొంగలు, వీళ్ళు 100కి 1000% మోసం చేస్తారని తెలిసి కూడా ఎలా నమ్ముతారు మీరు వీళ్ళని? ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తారు, నెలకి 2 లక్షలు ఇస్తా అంటాడు. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుంది మీ 50 లక్షలు మీకు తిరిగి రావాలంటే. 2 సంవత్సరాలు మీ 50 లక్షలు మీకు తిరిగి రావడం 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత వచ్చేది మీకు లాభం కదా. అప్పటి వరకు ఉంటుందా అది? మరి జనాలు కూడా కొంత అత్యాశ తగ్గించుకోవాలి. ఓటు చోరీపై ఉద్యమం, మీటర్ల దూరంలోనే అడ్డుకున్న పోలీసులు. రాహుల్, ప్రియాంక సహా పలువురు అరెస్టు, విడుదల.